నాని మరోసారి తన రచ్చని కొనసాగించే పనిలో పడ్డాడు. ముఖ్యంగా ఓవర్సీస్ లో శైలేష్ కొలను తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం హిట్ 3 నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా గత నాని రికార్డులని బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. విడుదలైన ఒక్క రోజులోనే యుఎస్ మార్కెట్ లో ఈ సినిమా $1 మిలియన్ గ్రాస్ క్లబ్ లో చేరిపోవడం విశేషం. ఇలా మొత్తానికి హిట్ 3 మేనియా యుఎస్ మార్కెట్ లో విధ్వంసం సెట్ చేసేలా కనిపిస్తుంది. ఇక వీకెండ్ కి ఈజీగా 2 మిలియన్ మార్క్ ని ఈ సినిమా దాటిస్తుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో మన నేచురల్ స్టార్ ఇంకెన్ని రికార్డులు కొల్లగొడతాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ SSMB 29 కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుంది. అయితే ఇప్పటికే పలు షెడ్యూల్స్ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు దర్శకుడు రాజమౌళి తాజాగా బ్రేక్ ఇచ్చాడు. ఈ బ్రేక్ దాదాపు 40 రోజుల పాటు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. వేసవి తీవ్రం కావడంతో చిత్ర యూనిట్ కు ఆయన సెలవులిచ్చారు. ఇక ఈ బ్రేక్ లో మహేష్ తన ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్ ప్లాన్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, సుకుమారన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ తుడురం బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తుంది. ఈ సినిమాను దర్శకుడు తరుణ్ మూర్తి తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేసిన మేకర్స్ ప్రమోషన్స్ ని మాత్రం పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించట్లేదు. దీంతో ఈ సినిమాకు తొలి రోజు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం నిరాశపరిచాయి. ఇక ఈ సినిమా మలయాళంలో ఏకంగా 100 కోట్ల రూపాయల వసూళ్లతో దుమ్ము లేపడం గమనార్హం. శోభన ఫీమేల్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా తెలుగులో మాత్రం కనీస రెస్పాన్స్ ను అందుకోలేకపోవడం విచిత్రమే. ప్రస్తుతం సౌత్ సినిమా నుంచి రాజకీయాల్లో అనేక మంది స్టార్స్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు స్టేట్స్ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధానంగా కనిపిస్తే తన తర్వాత అదే రేంజ్ స్టార్ డమ్ ఉన్న తమిళ స్టార్ నటుడు దళపతి విజయ్ కూడా పార్టీ పెట్టి తమిళనాట ప్రముఖంగా కనిపిస్తారు. అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీపై అక్కడ మరో బిగ్ స్టార్ అయినటువంటి అజిత్ కుమార్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మరి విజయ్ పొలిటికల్ ఎంట్రీ కోసం అజిత్ మాట్లాడుతూ ఖచ్చితంగా అది చాలా ధైర్యమైన నిర్ణయం, విజయ్ కి అంతా మంచి జరగాలని నేను కోరుకుంటున్నానని తెలిపారు. దీంతో అజిత్ నుంచి విజయ్ పై ఈ రకమైన స్టేట్మెంట్ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ లో కూడా మంచి వైరల్ గా మారింది. ఇక రీసెంట్ గానే అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో సూపర్ హిట్ అందుకోగా విజయ్ జననాయగన్ సినిమాలో బిజీగా ఉన్నారు. చూడాలి మరి అజిత్ ఫ్యాన్స్ విజయ్ కి ఎన్నికల్లో ఎలాంటి సపోర్ట్ ఇస్తారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వేవ్స్ లో చిరంజీవి, అక్షయ్ కుమార్, రజనీకాంత్, మోహన్ లాల్ వంటి తారలు సందడి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ బాల్యంలో నేను ఎక్కువగా డాన్సులు చేసి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ను ఎంటర్టైన్ చేస్తుండేవాడిని. అలా నటనపై నాకు ఆసక్తి మొదలైంది. చివరకు మద్రాసుకు వెళ్లి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను. అప్పటికే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఇలా అరడజనుకు పైగా స్టార్ హీరోలున్నారు. అలాంటి వారి మధ్య నాకు అసలు అవకాశం వస్తుందా అని అనుకున్నాను. అందరికంటే భిన్నంగా ఏం చేయగలను అని ఆలోచించాను. అప్పుడే ఫైట్స్, డాన్స్ విషయంలో మరింత శిక్షణ తీసుకున్నాను. అవే ఇప్పుడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. మేకప్ లేకుండా సహజంగా నటించడం, మిథున్ చక్రవర్తి, స్టంట్స్ విషయంలో అమితాబ్, డాన్స్ విషయంలో నా సీనియర్ కమల్ హాసన్ నాకు స్ఫూర్తిగా నిలిచారు. అందరినీ చూస్తూ, పరిశీలిస్తూ నన్ను నేను మలుచుకుంటూ ఈ స్థాయికి వచ్చాను అంటూ తన అనుభవాలని పంచుకున్నాడు. చాలా రోజుల తర్వాత ఎట్టకేలకి అల్లు అర్జున్ నోటి నుండి మెగాస్టార్ మాట వినబడింది. ముంబైలో వేవ్స్ కార్యక్రమంలో పాల్గొన్న బన్నీ తన ఫిట్నెస్ రహస్యాన్ని, సినీ ప్రయాణాన్ని పంచుకున్నాడు. చిరంజీవి తనను ఎంతగానో ప్రభావితం చేశారని, తన శారీరక దృఢత్వానికి మానసిక ప్రశాంతతే ప్రధాన కారణమని, గతంలో 6 ప్యాక్ కోసం ఎంతో కష్టపడ్డానని గుర్తు చేసుకున్నారు. చిన్నతనం నుంచే డాన్స్ అంటే ఇష్టమని, తన సినీ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని చెప్పారు. సినిమానే నా ప్రపంచం, నాకు మరో ఆలోచన లేదు. ప్రేక్షకులు, అభిమానులు చూపించిన ప్రేమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది అని తెలిపాడు. తన తాత అల్లు రామలింగయ్య సుమారు 1000 చిత్రాల్లో నటించారని, తన తండ్రి అరవింద్ 70 సినిమాల వరకు నిర్మించారని, తన మామయ్య చిరంజీవి తనకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అని, ఆయన తనను ఎంతగానో ప్రభావితం చేశారని తెలిపాడు. తన 18వ సినిమా బాగా ఆడకపోవడంతో ఇబ్బంది పడ్డానని, ఆ సమయంలో ఆత్మవిమర్శ చేసుకున్నానని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో తన గురించి చాలా మంది చాలా మాట్లాడారని, సొంతంగా తాను మంచి డాన్సర్ను అని, ఆ తర్వాత ట్రైనర్ సహాయంతో మరింత రాటుదేలినట్లు సభ
సభాముఖంగా చెప్పుకొచ్చాడు ఈ పుష్పరాజ్. ఇక ఇదే కార్యక్రమంలో చైతు, శోభితాలు పాల్గొనడం విశేషం. రెట్రో కథ మన ఎన్టీఆర్ దమ్ము కథని కాపీ కొట్టి తీశారనే వార్త ఇప్పుడు నెట్టింట సందడి చేస్తుంది. కథ విషయానికి వస్తే అన్యాయం చేసే ఓ పెద్ద మనిషి లేదా సమూహం వారి నుంచి ఓ పిల్లాడిని తప్పిస్తారు. ఆ పిల్లాడు ఎక్కడో పెరుగుతుంటాడు. చివరకు ఆ పిల్లాడే హీరో అయ్యి తెలియకుండానే తన సొంత ఊరు, తన సొంత మనుషుల మధ్యకు వస్తాడు. చివరకు అది తన ఊరు, తన కుటుంబం అని తెలుసుకుని పోరాడి ఊరి ప్రజలకు విముక్తి కలిగిస్తాడు. ఇదే దమ్ము కథ. ఇక అదే కథను కాస్త మార్చి రెట్రోగా తీశాడట కార్తిక్ సుబ్బరాజు. ఇక విశేషం ఏంటంటే దమ్ము సినిమాలో విలన్ నాజర్, రెట్రో చిత్రంలోనూ విలన్ నాజర్. జనాలు అసలు గుర్తుపడతారో లేదో అని ఇలా కార్తిక్ సుబ్బరాజు హింటుగా నాజర్ పాత్రను మాత్రం కామన్ గా పెట్టినట్టు అనిపిస్తుందంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. చూడాలి మరి దీనిపై బోయపాటి ఎలా రెస్పాండ్ అవుతాడో. యువ హీరో విశ్వక్సేన్ తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని తెలంగాణ మాజీ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్ నిర్మించడం విశేషం. గతంలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయిన సాయి కిరణ్ ప్రస్తుతం తన అదృష్టాన్ని సినీ రంగంలో ఇలా పరీక్షించుకోనున్నాడన్నమాట. ఇక ఈ మూవీకి కల్ట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. విశ్వక్సేన్ ఇటీవల లైలా చిత్రం పరాజయం పొందిన తర్వాత మంచి కథలపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. తన కెరీర్లో తొలిసారి లేడీ గెటప్ వేస్తానని, తన కెరీర్ను ఈ మూవీ మలుపు తిప్పుతుందని చాలా ధీమాగా ఉన్న విశ్వక్కి లైలా మామూలు షాక్ ఇవ్వలేదు. సినిమా బాగుందని ఒకరంటే ఒక్కరు కూడా చెప్పకపోవడం, పైగా అసభ్య సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగులు శృతి మించాయన్న విమర్శల నేపథ్యంలోనే ఇకపై అలాంటి సినిమాలు చేయనంటూ ప్రేక్షకులకు ముందు అపాలజీ లెటర్ పెట్టిన సంగతి తెలిసిందే. బాలయ్య ఇప్పుడు మరోసారి తాత కాబోతున్నాడా? బాలయ్య ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ రాబోతున్నారా అంటే అవుననే వినిపిస్తుంది. విషయంలోకి వెళితే కారణం సోమవారం నాడు రాష్ట్రపతి భవన్లో ఆయన ఫ్యామిలీతో కలిసి ఫోటో దిగిన సంగతి మనకు తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా నందమూరి బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించగా సోమవారం నాడు రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డులు వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో బాలయ్య రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. అక్కడే ఫ్యామిలీ ఫొటోస్ కూడా దిగారు. అయితే కానీ కొంతమంది మాత్రం బాలయ్య చిన్న కూతురు తేజస్వినిపై సెపరేట్ అటెన్షన్ ఫోకస్ చేశారు. తేజస్విని వైట్ సారీలో చాలా అందంగా కనిపించిందని, అయితే తేజస్విని చీరలో కొంచెం బొద్దుగా కనిపించడం, పైగా కడుపు కొంచెం ముందుకు వచ్చినట్లు ఉండడంతో ఆమె ప్రెగ్నెంట్ అని, ఆమె బేబీ బంపు ఈజీగా తెలిసిపోతుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఎవరూ ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడంతో డైలమాలో ఉన్నారు నందమూరి అభిమానులు. మరి బాలయ్య మళ్లీ తాత కాబోతున్నాడో లేదో నందమూరి ఫ్యామిలీయే క్లారిటీ ఇవ్వాలి. నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హీరో సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగ్స్ కు యూత్ ఎంతగానో కనెక్ట్ అవుతారు. వయసు పెరిగినప్పటికీ ఏమాత్రం ఆలోచించకుండా వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం అఖండ 2. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా ప్రజ్ఞా జైస్వాల్ నటిస్తుంది. అంతేకాకుండా మరో హీరోయిన్ ను కూడా ఈ సినిమాలో అనుకుంటున్నారట. ఆ హీరోయిన్ మరెవరో కాదు, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. ఈ చిన్నదానికి అఖండ 2 సినిమాలో స్పెషల్ పాత్ర ఉంటుందని సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ లో చిందులు వేయనుందట. ఇప్పటికే ఆ పాత్ర కోసం ఊర్వశి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇక ఊర్వశి రౌతేలా బాలయ్య బాబు మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయని టాక్. ఇక డాకు మహారాజులో ఈ అమ్మడితో బాలయ్య ఎలా రచ్చ చేశాడో మనకి తెలిసిందే. For more videos like this, subscribe Big TV channel. For more videos like this, subscribe Big TV channel.